ఆకాశవాణి టీవీ ప్రేక్షకులకు సాయం సమయ శుభాభివందనాలు. ఈ తపస్కాల చివరి రోజుల్లోనికి వస్తున్నటువంటి మనం ఈ ఆఖరి వారంలో మనం దేవునిలో క్రీస్తులో ఎదుగుతూ ఆ ప్రభు ఇచ్చే నిత్యజీవ బహుమానానికి ప్రయాసపడుతూ ముందుకు వెళ్తూ ప్రభు ఆశించినటువంటి మన జీవిత విధానంలో పవిత్ర జీవితం, హోలీ లైఫ్ అనే అంశాన్ని ఈరోజు ధ్యానిస్తూ ఉన్నాము. పవిత్ర జీవితం జీవించిన వారి జీవిత ప్రేరణను మన ఆదర్శంగా తీసుకుంటున్నాం. అతి పవిత్రమైన జీవితాన్ని జీవించినటువంటి వారి జీవిత ప్రేరణను మన జీవితాలకు తీసుకుంటూ ప్రభునికి ఇష్టమైనటువంటి పవిత్ర జీవితాన్ని మనం ఎలా కొనసాగించమని ఈ పుస్తకంలో మొదటి భాగంలోని 18వ అధ్యాయంలో ఫస్ట్ బుక్ 18th చాప్టర్లో రచయిత కొన్ని సూత్రాలను వివరిస్తూ ఉన్నాడు. పూర్ణ పవిత్రతలో ఉండాలనే ఆశ, ద పర్ఫెక్ట్నెస్, పరిపూర్ణ పవిత్రత. మనం ఇదివరకు ఒకసారి ఈ అంశాన్ని ధ్యానించాం. పరిపూర్ణమైనటువంటి పవిత్రతలో ఉండాలి. ఏదో కొద్దిగా 10% చేశాను, 20% ఉన్నాను అనేది కాదు. పరిపూర్ణమైన పవిత్రతని ప్రభు మన నుండి ఆశిస్తున్నారు. కాబట్టి పర్ఫెక్ట్నెస్. అయితే మన జీవితానికి పోలిక ఏమీ ఉండదు, పోల్చుకోవటానికి పోలిక ఉండదు. కానీ దేవుని కొరకు ఇతరులతో పోల్చుకొని ఈ పవిత్ర జీవితం నేను ఎంతవరకు జీవించాను అనేటువంటి సరిపోలిక కాకుండా, దేవుని కొరకు నేను ఎంతవరకు ఆయన పట్ల ఆకలి దప్పులు కలవాడనై ఆయనతో పాటు నేను ఉండాలనే ఆశయం కలిగి ఉండి ఈ పవిత్ర జీవితానికి ఆశపడటం ముఖ్యమని తెలియజేస్తున్నారు. హంగర్ అండ్ థర్స్ట్ ఫర్ గాడ్స్ సేక్. దేవుని కొరకు మనం ఈ ఆకలి దప్పులు కలవారమై పవిత్ర జీవితానికి ఆశించాలని. అటువంటి సమయంలో మనకు వచ్చినటువంటి శ్రమలు, బాధలు, ఉపవాసములు, ప్రార్థన, త్యాగము, భరించినటువంటి బాధలు, ఇబ్బందులు, వీటన్నిటినీ కూడా మనం సంతోషంగా భరిస్తూ క్రీస్తు అడుగుజాడలలో మనకంటే ముందు వెళ్ళిన వాళ్ళలో మనం అపోస్తులు చూస్తున్నాం, వేదసాక్షులు చూస్తున్నాం, పుణ్యచరిత్రను అనేక మందిని చూస్తున్నాం, మరి మఠవాసులను చూస్తున్నాం. వారందరూ కూడా దేవునికి అర్పిత జీవితం జీవించినటువంటి కన్యకామణిని చూస్తున్నాం. వారు ఈ పవిత్ర జీవితంలో సాధన చేసి ప్రభు బహుమానాన్ని పొందినటువంటి వ్యక్తులుగా మనము వారి అడుగుజాడల్లో వెళ్ళటానికి మనం చదివించుకోవడానికి ఇష్టత చూపించటం. ఉదాహరణకు వారు చేసినటువంటి నిరంతర ప్రార్థన, కఠినమైనటువంటి ఉపవాసములు, ఈ రెండింటిని కూడా రచయిత ఎక్కువగా అప్పటి కాలాన్ని బట్టి 4వ శతాబ్ద ఆధ్యాత్మికతను బట్టి చెప్తున్నాడు. నిరంతర ప్రార్థన. ఎక్కువ మంది ఈ ఆశతో ఉన్నటువంటి వారు గంటల తరబడి మొనాస్టిక్ లైఫ్లో, మొనాస్ట్రీస్లో వాటిలో ఉండి ఏకాంత జీవితం గడుపుతూ ప్రార్థనలో గడిపినటువంటి వారు నిరంతర ప్రార్థనతోనూ కఠినమైనటువంటి ఉపవాసములతోనూ వారు సెల్ఫ్ రెనౌన్సియేషన్, తాము పరిత్యజించుకోవడానికి, ఈ భౌతిక లోక వివిధ రకాల ప్రలోభాల నుంచి విడిపించుకోవడం కోసం ఈ రెండింటినీ కూడా, ఈ ప్రార్థనని అదేవిధంగా ఈ ఉపవాసములను వాళ్ళు సమర్పించుకుంటూ ముందుకు వెళ్తూ ఉండేవారు. వారి యొక్క అదేవిధంగా మిగతా నిశ్శబ్ద సమయంలో కూడా ఈ రచయిత ఒక మాట వాడుతూ ఉంటాడు, మానసిక నిరంతర ప్రార్థన అని. మెంటల్ ప్రేయర్. మానసికంగా కూడా ఆధ్యాత్మికంగా కూడా ఆ ప్రార్థనా భావంతో వాళ్ళు గడపటం. ప్రార్థనలో ఉన్నంతసేపు ప్రార్థన చేసి మళ్ళీ మిగతా సమయంలో భౌతిక ప్రాపంచిక విషయాల మీద మనసు లగ్నమయ్యేటట్టుగా కాకుండా నిరంతరము ఆ ప్రార్థనలో ఉండేటువంటి వారు మిగతా ఏదైనా పనుల్లోనూ కార్యక్రమాల్లో ఉంటున్నా సరే అది దేవుని స్తుతిస్తూ, దేవుని మహింపరుస్తూ, స్తుతులు పాడుకుంటూ మానసికంగా కూడా వాళ్ళు తమ యొక్క మైండ్లో, ఆలోచనలో కూడా ప్రార్థన చేసే వ్యక్తులుగా, మెంటల్ ప్రేయర్, వారి మానసిక ప్రార్థన కూడా అందులో ఇమిడి ఉంటుంది. ఆ స్థాయికి వారు చేరుకుంటారు. ఉదయం వేళ పగలంతా కూడా దినచర్యలో రకరకాల పనులు వాళ్ళు ఉన్నటువంటి ప్రాంగణంలో కష్టపడి పనిచేసినప్పటికీ ఆ ప్రార్థనలో వారు పరోక్షంగా చేసేటువంటి ప్రార్థన వాళ్ళకి సంతృప్తికరంగా లేనటప్పుడు రాత్రి పడుకోవాల్సిన సమయంలో కూడా వాళ్ళ నిద్రని తగ్గించుకొని ఎక్కువ సమయాన్ని ప్రార్థనకు కేటాయిస్తూ
కఠోరమైనటువంటి ప్రార్థనా జీవితాన్ని జీవించటం, రాత్రంతా కూడా ప్రార్థించే ప్రార్థనలు కూడా వారి జీవితంలో ఆదర్శంగా, ప్రేరణగా, ప్రార్థనా జీవితానికి, పవిత్ర జీవితానికి నాందిగా, మూలంగా మనకు కనబడుతున్నాయి. ఆ విధంగా వాళ్ళు దైవ కృపలో పుణ్య జీవితాన్ని జీవించడంలో ఒక స్థాయి ముందుకు వెళ్ళారని మనం చెప్పవచ్చు. అక్కడ వాళ్ళు దేవునికి అత్యంత సన్నిహితమైనటువంటి స్నేహితులుగా మారుతున్నాడన్నాడు. దేవునికి అత్యంత సన్నిహితమైనటువంటి స్నేహితులుగా వాళ్ళు మారుతున్నారు. క్లోజ్ అండ్ ఇంటిమేట్ ఫ్రెండ్స్ ఆఫ్ గాడ్. క్లోజ్ అండ్ ఇంటిమేట్ ఫ్రెండ్స్ ఆఫ్ గాడ్. అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి స్నేహితులుగా నేను అతనితో స్నేహం చేసి స్నేహభావంతో ముందుకు వెళ్తాను అనేటువంటి ఆలోచన. దైవ కృపలోను పుణ్యములోను గడపటం మాత్రమే నాకు ఆశగా ఉంది. ఏ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ గాడ్, ఎన్ ఇంటిమేట్ ఫ్రెండ్ ఆఫ్ గాడ్ అని రోజు రోజుకు ఆయనతో గడిపే సమయం ఎక్కువ అవుతుంది. ప్రార్థనలో వాళ్ళు బలపడుతున్నారు, ఆధ్యాత్మికంగా వాళ్ళు ముందుకి వెళ్తూ ఉన్నారు. ఇదే వాళ్ళ యొక్క జీవన సూత్రం అని అంటాడు. ద రూల్ ఆఫ్ ద మాస్టర్. వాళ్ళ జీవన సూత్రంగా ప్రత్యేకంగా ఈ ఆధ్యాత్మిక స్థాయిలో దీన్ని పెట్టుకొని వాళ్ళు ముందుకు వెళ్తున్నారని. తర్వాత 19వ అధ్యాయంలో 19th చాప్టర్లో ఈ ఆలోచన కొనసాగిస్తూ ఈ విధంగా అంటాడు. సగం సగం కాదు, హాఫ్ హార్టెడ్ కాదు, పూర్తి మనస్తత్వంతో ఆ ప్రభునిలో గడిపేటువంటి ఆలోచన, ప్రేరణ వీళ్ళు కలిగి ఉండటం. ఈ వ్యక్తుల యొక్క లక్షణాలు మనం చూసినట్లయితే వాళ్ళు ఆశించింది దూతల నిర్మలత్వం అంటాడు. దూతల నిర్మలత్వం, ద ప్యూరిటీ ఆఫ్ ఏంజిల్స్. చిన్నపిల్లల్ని మనం నిర్మలంగా ఉండే చిన్నపిల్లల్ని మనం ఈ దూతలతో మనం సూచిస్తూ ఉంటాం. అనేక ఫంక్షన్స్ అయ్యేటప్పుడు కూడా ఆ చిన్నపిల్లల్ని మరి దూతల డ్రెస్లో, ఏంజిల్స్ డ్రెస్లో తయారు చేస్తూ ఉంటాం. అటువంటి నిర్మలంగా, పవిత్రంగా వాళ్ళు ఉన్నారని. ఈ పుణ్యచరిత్రలు కూడా ఈ దూతలు ఏ విధంగా అయితే నిర్మలంగా, పవిత్రంగా, తెల్లగా ఉన్నారో ఆ విధంగా ఉండాలని ఆశించే వ్యక్తులు. ప్రతి దినము కూడా వాళ్ళ యొక్క నిర్ణయాలని మంచి నిర్ణయాలతో, ఆ నిర్ణయాలను ప్రార్థనలో పెట్టి ఒక క్రొత్త ప్రారంభం వలె వాళ్ళు ప్రారంభిస్తారని. ఈచ్ డే ఇస్ ఎ న్యూ బిగినింగ్. ఈ ఆధ్యాత్మికతలో ఉండేటువంటి వారు, పవిత్ర జీవితాన్ని జీవించాలనుకునే వారు ప్రతిరోజు కూడా ఒక నూతన జీవంతో, ఒక నూతన దినంగా, ఉత్తేజంతో వాళ్ళు ప్రారంభిస్తారు. యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ ద ఫస్ట్ డే బ్యాక్ టు గాడ్. దేవుని దగ్గరకు, దేవుని సన్నిధానంలోనికి మళ్ళీ వచ్చి కూర్చున్నట్లు, ఆ రోజున ఆయన దగ్గర కూర్చొని ఆయనతో పాటు గడిపినట్లు. ఇస్ ఎ న్యూ బిగినింగ్, ఎ న్యూ డే బ్యాక్ టు గాడ్. ఆయనతో పాటు ఉండేటువంటి ఆ యొక్క అనుభవాన్ని వాళ్ళు పొందేటట్టుగా ముందుకు వెళ్తున్నారని. వాళ్ళు తీసుకునే నిర్ణయాలు కూడా మరి వాటిని పాటించే శక్తిని ప్రభువు నుండి అడుగుతూ ఏ ప్రోగ్రెస్ ఇన్ దేర్ ప్రోగ్రామ్ అంటాడు. ప్రోగ్రెస్ ఇన్ దేర్ ప్రోగ్రామ్. వాళ్ళ ఆధ్యాత్మిక ప్రణాళికలో ఒక్కొక్క స్థాయి ఎదిగినట్టుగా మనకు కనబడుతూ ఉంటారు. ఆ స్థాయి కనబడుతుంది. ఇన్ దేర్ ప్రోగ్రామ్ ఇస్ ఎ ప్రోగ్రెస్ ఇన్ దేర్ ప్రోగ్రామ్. అభివృద్ధిని వాళ్ళు ఆశిస్తూ ఆధ్యాత్మికతలో ముందుకు వెళ్తూ ఉంటారని. ఈ విధంగా వాళ్ళు దేవుని యొక్క సహాయాన్ని కోరుతూ చివరకు వాళ్ళు వచ్చే నిర్ణయం ఒకటి. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయం 23వ వచనంలో చూస్తున్నాం. మనం అనుకునేది కాదు, దేవుని నిర్ణయమే. మ్యాన్ ఓన్లీ ప్రపోజెస్ బట్ గాడ్ డిస్పోజెస్. మనం అనుకుంటున్నాం కానీ చివరికి దాన్ని నెరవేర్చేది ఆయనే అని నిర్ణయాలను, అంతర్గత ఆలోచనలు, బాహ్యంగా చేసే పనులను, అదేవిధంగా ఆధ్యాత్మిక నిర్ణయాలని, సాధారణ నిర్ణయాలని, శారీరకంగా, భౌతికంగా చేసే పనులను, ఆధ్యాత్మికంగా చేయవలసిన కార్యములను, వీటన్నిటినీ కూడా పండగ రోజు చేసే కార్యక్రమంలో, ఫీస్ట్ డే అండ్ ద ఫాస్ట్ డే, ఉపవాసం ఉండే రోజు, అలా అన్ని సందర్భాలని, అన్ని వేళలని కూడా దేవునికి సమర్పితం చేస్తూ ప్రతీదీ కూడా ఆయనతో ముడిపడి ఉండేటువంటి విధానంలోకి వెళ్ళేటప్పుడు అది పవిత్రంగానే, నిర్మలంగానే ఉంటుంది. అప్పుడు లూకా శుభవార్త 12వ అధ్యాయము 23-24 వచనాల్లో ప్రభువు చెప్పినట్టుగా ఉత్తమ సేవకుడుగా పరిగణింపబడుతున్నారు. నమ్మిన బంటువు, ఉత్తమ సేవకుడువు. ఏ సమయంలో అయినా, ఈ సమయంలో అయినా, ఆ సమయంలో అయినా యజమానికి తగిన సేవకుడుగానే, యజమాని సేవలో నిమగ్నమైనటువంటి సేవకుడుగానే ఉన్నామని. అటువంటి పవిత్ర జీవితానికి మనం ప్రయాసపడుతూ దేవుని కృపను అడుగుతూ మన పాట ద్వారా ధ్యానించుకుందాం.
చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. ఘోర పాపిని నేను తండ్రి, పాప ఊపిలో పడి ఉంటిని. లేవనెత్తుము, శుద్ధి చేయుము, పొందనిమ్ము నీదు ప్రేమను. లేవనెత్తుము, శుద్ధి చేయుము, పొందనిమ్ము నీదు ప్రేమను. ఈ భూమిలో రాజు నీవే, నా హృదిలో శాంతి నీవే. కుమ్మరించుము నీదు ఆత్మను, జీవితాంతము సేవ చేసేదను. కుమ్మరించుము నీదు ఆత్మను, జీవితాంతము సేవ చేసేదను. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. అనుక్షణము నన్ను చెక్కుము, అనుక్షణము నన్ను చెక్కుము.
దైవ ప్రజలారా, పవిత్ర జీవితానికి మనం ప్రయాసపడుతూ ఆ ప్రభునికి మనలను మనం అర్పించుకునేటప్పుడు, ఆయన మనలను వినమ్రతతో అర్పించుకునేటప్పుడు ఈ పవిత్ర జీవిత మార్గంలోనికి ఆయన మనను తీసుకొని వెళ్తాడు. మనకు తన యొక్క సహాయాన్ని, తోడ్పాటును అందిస్తారు. ఆలోచనలో ఈ పవిత్రత అనే ఆలోచన మనకు కలిగినప్పుడు దీనికి ప్రధానంగా 2 రెక్కలు ఉంటాయని ఈ రచయిత తన యొక్క సెకండ్ బుక్ 4th చాప్టర్లో 2వ పుస్తకం 4వ అధ్యాయంలో వివరిస్తూ ఈ 2 వింగ్స్, ఈ 2 రెక్కల్ని కూడా మొదటిది సింప్లిసిటీ, వినమ్రత, రెండవది ప్యూరిటీ, పవిత్రత అని వివరిస్తూ ఉన్నాడు. వినమ్రత, పవిత్రత ఉండేటప్పుడు మనం తప్పనిసరిగా ఈ నిత్య జీవం వైపు, ప్రభు అనుగ్రహించండి పవిత్ర జీవితం వైపు మనం ప్రయాణం కొనసాగించినట్లే, పవిత్ర జీవితం వైపు మనం అడుగులు వేసినట్లే. దీనిని మనం ఆశిస్తూ మన హృదయంలో కూడా మరి ప్యూర్ హార్ట్, వినమ్రతతో కూడినటువంటి పరిశుద్ధమైన మనసులతో మనం ఉండేటప్పుడు పవిత్ర జీవనానికి మనం ఆశపడుతూ ముందుకు వెళ్ళినట్లే. ఒకసారి ఒక యువకుడు తన యొక్క గ్రామంలో ఉన్నటువంటి చదువులు పూర్తి చేసుకొని యూనివర్సిటీ స్టడీస్ నిమిత్తము సిటీ వెళ్ళాడు. సిటీలో మరి కాలేజీలో, హాస్టల్లో జాయిన్ అయ్యాడు. జాయిన్ అయిన తర్వాత ఒక నెల 15 రోజులు గడిచిన తర్వాత ఒకసారి వాళ్ళ అమ్మ ఆ కాలేజీ, ఆ హాస్టలు, అబ్బాయిని చూడటానికి, పరిసరాలన్నీ చూడటానికి అక్కడికి వెళ్ళింది. వెళ్ళేసరికి కాలేజీ వాతావరణం అంతా కూడా చాలా చక్కగా, డిసిప్లిన్డ్గా, చక్కని మొక్కలతో విశాలమైనటువంటి ప్రాంతంలో చాలా చక్కగా ఉంది. తల్లి చాలా సంతోషించింది. మంచి కాలేజీలో మా అబ్బాయిని జాయిన్ చేశాను అని. తర్వాత అనుమతి తీసుకొని ప్రిన్సిపాల్ దగ్గరకు, లెక్చరర్స్ దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు అబ్బాయి యొక్క చదువు, అలా కొడుకు తాలూకు చదువు ఎలా ఉంది అని అడిగినప్పుడు మరి వాళ్ళు కూడా సంతృప్తికరంగానే సమాధానం చెప్పారు. ఆ విషయంలో కూడా తల్లి చాలా సంతోషించింది. చివరికి తిరిగి వచ్చే ముందు తన కొడుకుతో పాటు ఆ క్లాస్ అయిపోయిన తర్వాత అబ్బాయి ఉండేటువంటి గదికి ఆమె వెళ్ళింది. అయితే అనుకోకుండా ఆ గదిలోకి వెళ్ళేసరికి అక్కడ ఉన్నటువంటి వాతావరణం చూసి సింగిల్ రూమ్లో అబ్బాయి ఒక్కడే ఉంటున్నాడు, తన కొడుకు ఒక్కడే ఉంటున్నాడు. అక్కడ ఉన్న వాతావరణం చూసి ఆమె ఆశ్చర్యపోయింది. ఆ అబ్బాయి కొడుకు ఆ గదిలో ఆ గోడ మీద బొమ్మలన్నీ కూడా మరి తల్లికి ఇష్టపడలేదు. మరి అశ్లీల పటాలు, చాలా సినిమా యాక్టర్స్ ఫొటోస్ ఇవన్నీ కూడా అంటించి ఉన్నాయి. అది చూసి తల్లి చిన్నగా కొద్దిగా బాధపడింది. అయితే చాలా తెలివిగా ఏ మాటలు ఏమీ అనకుండా ఆమె నిశ్శబ్దంగా వెనక్కి ఇంటికి వచ్చింది. 2 రోజుల తర్వాత ఆ ఊరి నుంచి ఎవరో వెళ్తునేటప్పుడు ఆ అబ్బాయికి ఆ తల్లి ఒక మంచి దివ్యకారుణ్య ఫోటో పంపించింది నిశ్శబ్దంగానే, ఏమి చెప్పకుండా. ఆ ఫోటోని ఆ వ్యక్తి తీసుకెళ్ళి అబ్బాయికి ఇచ్చాడు. మరొక 2 నెలలు పోయిన తర్వాత ఆ తల్లి అబ్బాయిని చూడడానికి వచ్చినప్పుడు మళ్ళా ఆ గదిలోనికి వెళ్ళి చూస్తే ఆ గదిలో మరి ఆ గోడ మీద మధ్యలో ఈ దివ్యకారుణ్య ఫోటో ఒక్కటే మాత్రమే, మరి జీసస్ ఫోటో ఒకటి మాత్రమే అక్కడ కనబడుతుంది. అప్పుడు తల్లి అడిగింది, బాబు ఇంకా చాలా ఫోటోలు ఉండేవి, అవన్నీ ఏమయ్యావని. అప్పుడు ఆ అబ్బాయి తల వంచుకొని తల్లితో మరి సమాధానం చెప్పాడు. ఇంత మంచి పవిత్రమైనటువంటి ఫోటోని, మరి జీసస్ ఫోటోని, దివ్యకారుణ్య ఫోటోని నేను పెట్టినప్పుడు ఇంకా నా గదిలో అవన్నీ ఎలా ఉంచుతానమ్మా, అవన్నీ తీసేశాను అని తన యొక్క సమాధానంగా తన మార్పుని సూచిస్తూ మరి చెప్పాడు. అలానే మన హృదయములో, మన గోడ మీద, మన గదిలో, మన హృదయములో పవిత్రతను పొందడానికి, పవిత్రతతో కూడి ఉన్నటువంటి ఆ యొక్క పటము, ఆలోచన ఇవన్నీ కూడా ఉండేటప్పుడు ఆ స్థాయి కూడా అలానే ఉంటుందని ఈ చిన్న కథ ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాము. మిగిలిన వాటికి ఇంకా అక్కడ స్థానం ఉండదు. ఆ గోడ మీద ఎప్పుడైతే పవిత్రమైనటువంటి ఫోటోని పెట్టడం ఆ కొడుక్కి తల్లి నేర్పించిందో, ఆ కొడుకు గ్రహించాడో, ఇతరత్రా ఉన్నటువంటివన్నీ కూడా ఉండడానికి వాటికి స్థానం లేదు, అవి ఉండకూడదని తీసేశాడు.
అలానే ఆ కొడుకు యొక్క మనసు కూడా నిర్మలంగా పవిత్రంగా ఉండాలనే ఆలోచన తల్లి నేర్పించినట్లయితే ఇతరత్రా వచ్చినటువంటి ఒకవేళ స్నేహితుల వల్ల కానీ ఇతరుల వల్ల కానీ వచ్చినటువంటి వాతావరణం వచ్చినటువంటి వాటిని కూడా ఆ అబ్బాయి తీసివేయడానికి అవకాశం ఏర్పడుతుంది. మన హృదయములో మన జీవితంలో మనంతట మనంగా పవిత్రతను కోరుకునేటప్పుడు పవిత్రతకు సంబంధించినటువంటి ఆలోచనలోను మాటలలోనూ మన యొక్క ఇతరత్రా జీవిత విధానంలో కూడా అది మనకు కనబడుతూ ఉంటుంది. అది ఆశించినటువంటి వారి హృదయములో గదిలో మనస్సులో వేరే ఏమీ కూడా రావటానికి అవకాశం ఉండదని ఈ చిన్న వృత్తాంతంతో మనం గ్రహిస్తూ ఉన్నాము. మరి అటువంటి పవిత్రమైన ఆలోచన మనలో ఉండాలని మనం కూడా ప్రభువుని అడుగుతూ ఉండాలి, ప్రార్థిస్తూ ఉండాలి. నిర్గమకాండము 3వ అధ్యాయము 5వ వచనములో మరి మోషేతో యావే దేవుడు అంటున్నాడు ఆ కొండ దగ్గరికి వెళ్ళినప్పుడు, నీవు నిల్చున్నటువంటి భూమి పవిత్ర భూమి సుమా. మరి ఆ పవిత్ర భూమి మీద నిలవటానికి పిలిచినటువంటి మోషే ఇంకా ఎంత నిర్మలంగా పవిత్రంగా దేవుని యొక్క సన్నిధానంలో ఉండాలో మనం ఆలోచించాలి. మనం వెళ్ళేటువంటి స్థలం, మనం వెళ్ళేటువంటి పవిత్ర ఆలయము, మనం స్వీకరించే పవిత్ర భోజనము, ఇవన్నీ కూడా మన యొక్క హృదయని మన యొక్క జీవితాన్ని ఎంత నిర్మలంగా పవిత్రంగా ఉంచాలో మనం ఆలోచించాలి. లేవికాండము 11వ అధ్యాయము 44-45 వచనాల్లో మనం చూస్తున్నాం, మీ ప్రభుడనైన నేను పవిత్రులను కనుక నా వలనే మీరును కూడా పవిత్రులైతిరి అని చెప్తున్నారు. ఈ వాక్యం మనకు పూర్వవేదంలో ప్రవక్తల యొక్క ప్రవచనాలలో అనేక సందర్భాలలో మనం చూస్తూ ఉంటాము. మీ ప్రభుడనైన నేను పవిత్రుడను కనుక నా వలనే మీరును కూడా పవిత్రులుగా ఉండండి అని. కీర్తన 96:9 వచనంలో మనం చూస్తున్నాం, మీరు పవిత్ర వచనములు దాల్చి ప్రభువుని ప్రార్థింపుడు అని. ద్రాక్షవల్లి తీగలు యోహాను శుభవార్తలో 15వ అధ్యాయం 5-8 వచనాలు చూస్తున్నాం. ద్రాక్షవల్లితో ఉన్నటువంటి తీగలుగా ప్రభు మనల్ని సంబోధిస్తూ ఉన్నారు. మరి ఆ ద్రాక్షవల్లితో ఉన్నటువంటి తీగలంటే ఆసారమే మరి ఆ తీగలలో కూడా ఉంటుంది, ఆ మొక్కలో ఉండేటువంటి సారమే. అలానే ప్రభునితో పాటు మనం ముడిపడి ఉండాలంటే ఆ ప్రభుని మన నుంచి ఆశించేటువంటి ప్రభుల్లో ఉండేటువంటి పవిత్రత మన యందు కూడా వచ్చేటప్పుడు, పవిత్ర జీవనాన్ని మనం గడుపుతూ ఉండేటప్పుడు ద్రాక్షవల్లితో ఉన్నటువంటి తీగలుగా మన యొక్క జీవితం అలరారుతుందని మనం గ్రహించాలి. భక్తపౌరుడు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 2-3 వచనాల్లోనూ మనం చూస్తున్నాం. 30వ వచనంలో మీరు చూస్తున్నాం, మీరు క్రీస్తు యేసునందు పరిశుద్ధపరపబడి ప్రార్థించు వారితో మహాపరిశుద్ధులుగా నుండుటకు పిలువబడినటువంటి వారు. మహాపరిశుద్ధులుగా ఉండుటకు మీరు పిలువబడినటువంటి వారని భక్తపౌరుడు అంటున్నాడు. మీ శరీరమును కానీ ఆత్మను కానీ అపరిశుద్ధపరచు సమస్తము నుండి మలినము నుండి శుద్ధి చేసుకుందాము. దేవుని యందు భయభక్తులచే మనం పవిత్రంగా ఉండటానికి ప్రయత్నించుదామని మరి 2వ కొరింథీయులకు లేఖ 7వ అధ్యాయం 1వ వచనంలో చూస్తున్నాం. మనం ప్రార్థించుదాం. ఈ పవిత్ర జీవితాన్ని జీవించడానికి మనం ప్రయాసపడుతూ, ప్రభు ఇది నా హృదయంలో కలిగే ఆశగా కోరికగా నేను నీతో పాటు ఉండటానికి, ద్రాక్షవల్లి నుండి తీగల వలె ఉంచడానికి, ఫలభరితం కావటానికి ఈ పవిత్ర జీవితాన్ని ఆశించే బిడ్డగా ఈ తపస్సుకాల చివరి దినాలలో ఈ మార్పు నాలో నెమ్మదిగా చోటు చేసుకొని నీతో ఉండేటువంటి పవిత్రతలో భాగస్థుడయ్యేటట్లు దీవించండి మనం ప్రార్థన చేద్దాం. సాయశక్తులా ప్రయత్నం చేద్దాం. ప్రభు మనల్ని దీవించునుగాక. రేపటి దినాన్ని కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ.